గుడ్ ఈవినింగ్ మై డియర్ ఆస్పిరెంట్స్. మనం రీసెంట్ క్లాస్లో పర్సంటేజ్ క్లాస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో పర్సంటేజ్ కంటిన్యూషన్, దట్ ఈస్ క్లాస్ నెంబర్ 2. ఓకే, రైట్ నౌ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 37.5% అండ్ ద బ్రెడ్త్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20%, ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా. ఓకే, సో చూడండి, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 37.5% పెరిగి వెడల్పు 20% తగ్గితే వైశాల్యంలో శాత మార్పును కనుగొనండి. శాత మార్పును కనుగొనండి. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు 3 టైప్స్లో సాల్వ్ చేసుకోవచ్చు ఇటువంటి క్వశ్చన్స్ని. ఒకసారి కాన్సెప్ట్ వినండి ఒకసారి. రైట్, ఒకసారి చూడండి. ఎఫెక్టివ్ పర్సంటేజ్ అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏరియా ఆఫ్ చేంజ్ ఇన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అడిగిన చేంజ్ ఇన్ ఏరియా అనే పర్సంటేజ్లో అడిగినప్పుడు ఫస్ట్ ఇంక్రీజ్ అయ్యి తర్వాత డిక్రీజ్ అవ్వడం, లేదు అంటే 2 ఇంక్రీజ్ అవ్వడం 2 డిక్రీజ్ అవ్వడం, అటువంటి మెథడ్స్ వచ్చినప్పుడు ఈ 3 మెథడ్స్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ఎఫెక్టివ్ పర్సంటేజ్ చూడండి. ఫార్ములా ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ ఏబి బై 100. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ తీసుకోండి. లెంత్ 20% ఇంక్రీజ్ అయింది, బ్రెత్ 20% డిక్రీజ్ అయింది. అప్పుడు ఇంక్రీజ్ అన్న దగ్గర ప్లస్ పెట్టండి, డిక్రీజ్ అన్న దగ్గర మైనస్ పెట్టండి. ఓకే, +20 -20 మైనస్, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత ధర అంటే దట్ ఈస్ మైనస్, అంటే -20 × 20/100. ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సల్, ఇక్కడ +20 -20 క్యాన్సల్. ఆన్సర్ ఎంత వస్తుంది? 2 2s 4. ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? -4%, అంటే 4% డిక్రీజ్ అయిందని. నెక్స్ట్ చూడండి, సెకండ్ మెథడ్లో ఇట్లా ఒకసారి ఇంక్రీజ్ అయ్యి ఒకసారి డిక్రీజ్ అవ్వడం, ఇటువంటి ఏదైనా కావచ్చు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వి షేప్ తీసుకోండి. ఇక్కడ ఏరియా ఈక్వల్ టు వి షేప్ తీసుకొని ఇంక్రీజ్ అయిన వాళ్ళు ఇక్కడ రాయండి, అండ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ 2 వాల్యూస్ ఇలా రాసుకోండి. +20 ఇక్కడ -20, +20 × -20 ఎంత వస్తుంది? -400. ఇక్కడ -400 వచ్చిన తర్వాత 2 డెసిమల్ పాయింట్స్ తర్వాత పాయింట్ పెట్టండి, అంటే రైట్ సైడ్ నుంచి 2 డెసిమల్ పాయింట్స్ తర్వాత, అంటే 2 zeros తర్వాత పాయింట్ పెట్టండి, అంటే -4 వస్తుంది. ఇప్పుడు యాడ్ చేయండి, +20 -20 ఎంత? 0. ఓకే, అండ్ -4 ఎంత వస్తుంది? -4%. నెక్స్ట్ ఒకసారి థర్డ్ వన్ చూడండి. ఇప్పుడు లెంత్ 20% అంటే మనం పర్సంటేజ్లో 20% అంటే ఎంత తీసుకుంటారు? 1/5. ఇక్కడ కూడా బ్రెత్ కూడా సేమే ఉంది కాబట్టి 20% అంటే 1/5. ఓకే, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏం రాస్తారు? లెంత్ ఇంటూ బ్రెత్తే కదా, పొడవు ఇంటూ వెడల్పు. ఓకే, ఫస్ట్ పొడవు ఎంత ఉంది? ఇక్కడ 5 ఉంది. ఇది ఏమైంది? ఇంక్రీజ్ అయింది, అంతే కదా. ఇంక్రీజ్ అయితే 5 + 1 అంటే ఎంత? 6 కదా. నెక్స్ట్ వన్ చూడండి, 20% డిక్రీజ్ అయింది, అంటే ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది? 5 ఉంది. తర్వాత ఏమైంది? డిక్రీజ్ అయింది, యారో మార్క్ కింద ఉంది కదా, డిక్రీజ్ అయింది. అంటే 5 - 1 అంటే ఎంత? 4. మల్టిప్లై అయ్యండి, 5 × 5 ఎంత? 25, అండ్ 6 × 4 ఎంత? 24. ఇప్పుడు 25 నుంచి 24 అంటే ఎంత వస్తుంది? -1. 25లోకి వెళ్ళి 1 తీసేస్తాడే కదా, 24 వచ్చేది. ఇక్కడ చేంజ్ ఇన్ ఏరియా ఏం రాస్తారంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తక్కువ అయింది? ఇక్కడ -1 ఎందులో నుంచి? 25 నుంచి. -1/25 × 100, 25 4 times, దట్ ఈస్ -4%. ఈ 3 మెథడ్స్ మీకు ఏ మెథడ్ నస్తే ఆ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి సార్ అని అంటే చేంజ్ ఇన్ ఏరియా. ఓకే, చేంజ్ ఇన్ ఏరియా అంటే వైశాల్యంలో మార్పు. ఇటువంటి క్వశ్చన్స్ ఏది వచ్చినా కూడా ఈజీగా చేసుకోండి. మోస్ట్లీ మీకు ఏది అండర్స్టాండ్ అయితే అది చేసుకోండి. ఓకే, రైట్, ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వాడు ఏదని ఇవ్వనివ్వండి, లెంత్ కానీ బ్రెత్ కానీ, స్క్వేర్ అయితే 2 సైడ్సే ఉంటాయి. ఈ చేంజ్ ఇన్ ఏరియా అని అడిగినప్పుడు 2 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మెథడ్ అనేది మనకి ఇంతకుముందు 3 మెథడ్స్లో ఏదైనా
మీరు యూజ్ చేసుకోండి. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ 37.5% ఏమన్నాడు, పొడవు పెరిగింది అన్నాడు. పెరిగి వెడల్పు 20% తగ్గితే వైశాల్యంలో శాతం మార్పు. ఓకే, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా అంటే ఒకసారి చూడండి. 37.5% అనేది ఇంక్రీజ్ అయింది, 20% అనేది డిక్రీజ్ అయింది. ఓకే, మనం ఏం చేస్తాం, ఫస్ట్ మెథడ్ సాల్వ్ చేస్తున్నా చూడండి. అప్పుడు ఏమైతే ఇది ఇంక్రీజ్ అయింది కదా, 37.5 ఇక్కడ డిక్రీజ్ అయింది -20. నెక్స్ట్ మైనస్, ఇక్కడ ప్లస్, ఇది మైనస్ కదా, ఇది ప్లస్, ఇది మైనస్. ఓకే, 37.5 ఇంటూ 20/100 అంటే ఇది ఎట్లా చేస్తున్నారు, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. A + B + AB/100 ఇది మెథడ్. ఓకే, 37.5లోకి -20 పోతే ఎంత ఉంటుంది, 17.5% పర్సెంటేజ్ అని లాస్ట్కి రాసుకోండి. ఇక్కడ 37.5 ఇంటూ 20. ఓకే, దీని ఆన్సర్ ఎంత వస్తుంది, -750/100 అంతే కదా. ఓకే, 37.5 ఇంటూ 2 అంటే 75, అడిషనల్గా 0. ఓకే, 0 క్యాన్సల్ చేయండి. 5 2 times, 5 15 times. ఓకే, 15/2 అంటే ఎంత వస్తుంది, 17.5 మైనస్ 15/2 అంటే 2 7 14.5 అంటే 7.5. దట్ ఈస్ ఈక్వల్ టు 17.5 మైనస్ 7.5 అంటే ఎంత వస్తుంది, 10%. చేంజ్ ఇన్ ఏరియా వాళ్ళు ఎత్తరా అంటే ఇక్కడ 10%. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఒకసారి ఇది ఒక మెథడ్. సెకండ్ వన్, మెథడ్ 2. సార్ మెథడ్ 2 చూడండి. చేంజ్ ఇన్ ఏరియా ఇక్కడ రాసుకోండి. చేంజ్ ఇన్ ఏరియా ఫస్ట్ 37.5% అనేది ఇంక్రీజ్ అయింది, తర్వాత -20%. ఓకే, ఇక్కడ 37.5 ఇంటూ 20% అంటే ఎంత వస్తుంది, ఇక్కడికి 750. మనం ఏం చెప్పినట్టు అప్ టు తర్వాత 2 డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టమన్నాం కదా, అంటే ఇక్కడ 7.5 వస్తుంది. దాని వాల్యూ ఎంత, 7.5. యాడ్ చేయండి టోటల్. ఇక్కడ 37.5 -20, ఇక్కడ మళ్ళీ ఇక్కడ -750, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ -7.5. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, డైరెక్ట్ 10% అన్నది వస్తుంది. ఓకే, 37.5 - 7.5 అంటే 30 అండ్ 30 - 20 ఎంత అంటే 10%. ఇది మెథడ్ 2. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోండి. ఓకే, థర్డ్ మెథడ్ అవసరం ఉండదు మీకు. అది రేషియో అండ్ ప్రపోర్షన్లో, నిష్పత్తి మరియు అనుపాతంలో నేను అది క్లియర్గా చెప్తాను, ఆ థర్డ్ మెథడ్. ఒకవేళ మీకు ఇప్పుడే అర్థమైతే ఈ ప్రాబ్లం అందులో సాల్వ్ చేసుకోండి. ఎట్లా సాల్వ్ చేసినా నో ప్రాబ్లం, సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఒకసారి ప్రాబ్లం చూడండి. ద సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 40% అండ్ ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా. ఒక చతురస్రం యొక్క భుజాలు 40% పెరిగితే వైశాల్యంలో శాతం మార్పును కనుగొనండి. ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ స్క్వేర్, చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా తెలవాలి. ఏరియా అంటే ఎంత అంటే సైడ్ స్క్వేర్, దట్ ఈస్ ఏ స్క్వేర్ అని రాస్తారు. సైడ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్గా రాస్తారు. ఓకే, ఇక్కడ చూడండి భుజాలు, ఇక్కడ ఎన్ని భుజాలు ఉంటాయి, 2 భుజాలు, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. ఓకే, ఏరియా తీసుకోండి. ఇక్కడ 40% పెరిగింది అన్నాడు, +40, ఇక్కడ కూడా +40. 40 ఇంటూ 40 ఎంత వస్తుంది, 1600. 2 డెసిమల్ పాయింట్ తర్వాత పాయింట్ పెట్టండి, 16. దట్ ఈస్ 40 +
మళ్ళీ 40 ప్లస్ 16 ఎంత వస్తుంది? 96%. పర్సంటేజ్ చేంజ్ ఎంత వచ్చిందంటే 96% వచ్చింది, అంటే 96% వచ్చింది. ఓకే, మీరు ఈ ప్రాబ్లమ్ని మెథడ్ 1లో ఒకసారి సాల్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 16.2/3% and the consumption of a family is decreased by 20%. Find the percentage change in his expenditure. Percentage change in his expenditure. చక్కెర ధర 16.2/3% పెరిగింది మరియు ఒక కుటుంబం యొక్క వినియోగం 20% తగ్గింది. అతని ఖర్చులో శాతం మార్పును కనుగొనాలి. ఒకసారి చూడండి, ఇక్కడ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది, కన్సంప్షన్ అనేది డిక్రీజ్ అయింది. సో మన చేంజ్ ఇన్ హిజ్ ఎక్స్పెండిచర్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ అయింది. ఇక్కడ ధర పెరిగింది, వినియోగం తగ్గింది, అయితే ఖర్చులో మార్పు శాతాన్ని కనుగొనండి. సో ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ధర ఇంటూ వినియోగం ఈక్వల్ టు ఖర్చు. ధర ఇంటూ వినియోగం ఈజ్ ఈక్వల్ టు ఖర్చు. ఓకే రైట్, చూడండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక పాయింట్ ఏమొచ్చిందిరా అంటే వాల్యూ వాట్ ఈస్ ద 16.2/3% ఈక్వల్ టు, చూడండి ఇక్కడ 16.2/3% ఈక్వల్ టు 1/6. ఓకే, ఇది ఏమైంది? ఇంక్రీజ్ అయింది కదా. నెక్స్ట్ వాల్యూ చూడండి, 20% డిక్రీజ్. వాట్ ఈస్ ద 20% వాల్యూ ఇన్ పర్సంటేజ్ అంటే 1/5. ఇది డిక్రీజ్ అయింది, వినియోగం అనేది తగ్గింది. సో ఒకసారి ఇది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడ ప్రైస్ ఇంటూ కన్సంప్షన్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఓకే, ధర ఇంటూ వినియోగం ఈక్వల్ టు కాస్ట్. ఇక్కడ ధర ఎంత ఉంది? ఫస్ట్ 6 ఉంది, తర్వాత ఏమైంది? ఇక్కడ ఇంక్రీజ్ అయింది, ప్లస్ 1 6 ప్లస్ 1 అంటే ఎంత? 7. ఇక్కడ చూడండి, ఈ వాల్యూ ఏమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సంప్షన్ వినియోగం అనేది 5 రూపాయలు ఉంటే మళ్ళీ ఏమైంది? 1 రూపాయి తగ్గింది, అంటే 5 - 1 అంటే ఎంత? 4. ఓకే, 6 5 ఎంతరా? 30, 7 4 28. ఇక్కడ చూడండి, 30 నుంచి 28 పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎంత తగ్గింది? -2 తగ్గింది. ఓకే, 2/-2/30 ఇంటూ 100 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ 0 0 క్యాన్సల్. ఇప్పుడు ఎంత ఉంటుంది? 20/3%. ఓకే, 20/3 వాల్యూ ఎంత వస్తుంది పర్సంటేజ్లో? ఓకే, 20/3%. మీరు ఇంకా సింప్లిఫై చేద్దామని అనుకుంటే ఇది 6 2/3%గా రాసుకోవచ్చు. 6 2/3%గా రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. The sale of a cinema ticket is increased by 57 1/7%, and the price of ticket is increased by 16 2/3%.
ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ రెవెన్యూ. పర్సంటేజ్ చేంజ్ ఇన్ రెవెన్యూ. ఓకే, తెలుగులో రాలేదు ఇక్కడ, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నారు అంటే ఇక్కడ సినిమా టికెట్ల అమ్మకం అమ్మకం ధర ఎంత పెరిగిందంటే 57/1/7, 57/1/7% పెరిగింది. అయితే మరియు ఇక్కడ ద ప్రైస్ ఆఫ్ ఏ టికెట్ ధర కూడా ఎంత పెరిగింది అంటే 16/2/3% అనేది పెరిగింది. క్వశ్చన్ ఏమి అడుగుతున్నారు అంటే వానికి ఆదాయంలో వచ్చిన మార్పు శాతాన్ని కనుగొనాలి. ఆదాయంలో వచ్చిన మార్పు శాతాన్ని కనుగొనాలి. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీ ఇంతకుముందు మెథడ్లోనే ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజ్ అనేది 57/1/7% వాల్యూ అనేది ఖచ్చితంగా తెలవాలి. అండ్ ఆల్సో 16/2/3% అనేది కూడా తెలియాలి. ఓకే, ఇది చెప్పండి. 57/1/7% అంటే ఎంత అండ్ 16/2/3% అంటే ఎంత అనేది చెప్పండి. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. 16/2/3% అంటే 1/6. ఇది ఎట్లా వస్తుందని కన్ఫ్యూజ్ కాకండి, డైరెక్ట్ రాస్తున్నాడు సార్ అని. 16 ఎంత 48, 48 + 2 ఎంత వస్తుంది 50%. అంటే 300/100 కదా, 300. ఇక్కడ 56 times దట్ ఈస్ ఈక్వల్ టు 1/6. ఇక్కడ సేమ్ అదే ఫార్మాట్లో ఇప్పుడు సాల్వ్ చేయండి. 57/1/7% అని అంటే దీని వాల్యూ ఎంత వస్తారు అంటే 4/7 వస్తుంది. 4/7. ఈ రెండు వాల్యూస్ అనేవి రెండు ఇంక్రీజ్ అయినాయి. ఫస్ట్ ఒకసారి చూడండి, సేల్ అండ్ దాని తర్వాత ప్రైజ్ ఈజ్ ఈక్వల్ టు 1 రెవెన్యూ, ఆదాయం. సేల్ అంటే చూడండి ఫస్ట్ ఏమైంది 4/7. ఫస్ట్ 4 ఉండే, సారీ. సో చూడండి ఫస్ట్ ఇక్కడ ఏమైంది ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ 7 ఉండేది, తర్వాత +4, 7 + 4 ఎంత 11 అయింది. ఫస్ట్ 7 ఉన్నది, తర్వాత సేల్ ఎక్కడికి ఇంక్రీజ్ అయింది 11 వరకు. ప్రైస్ ఖర్చు ఎంత ఉన్నది ఫస్ట్ 6 ఉన్నది, మళ్ళీ తర్వాత ఏమైంది పెరిగింది కదా, 6 + 1 ఎంత 7. అంటే ఫస్ట్ 6 ఉన్నది ఖర్చు, తర్వాత 7 అయింది. ఇక్కడ చూడండి మల్టిప్లై అయ్యండి. 7 6 ఎంత 42, 11 7 ఎంత 77. 42 నుంచి 77 ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, పెరిగిందా తగ్గిందా? సో చూడండి ఎంత పెరిగింది 35 పెరిగింది. ఎక్కడి నుంచి 42లో నుంచి 77కి పెరిగింది. అంటే దీన్ని పర్సంటేజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, పెరిగింది బై మార్పు బై లో అనేది చెప్పిన కదా 42 వాల్యూ, 42 × 100 క్యాన్సల్ చేయండి. 7 5 7 6 దట్ ఈస్ 5/6 × 100. ఇది మీరు వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 83/1/3% వస్తుంది. 83/1/3%. ఇది సినిమాటిక్. నెక్స్ట్ చూడండి, ఈ ప్రాబ్లం ఆల్రెడీ సాల్వ్ చేసినాం మనం. ఇది ఒకసారి మీరు సాల్వ్ చేయండి, ఎట్లా చేయాలో చెప్తాను నేను. ఈ నెంబర్ ఈజ్ ఫస్ట్ రెడ్యూస్డ్. ఇక్కడ రెడ్యూస్డ్ అంటే డిక్రీజ్ అయింది, తగ్గింది అని అర్థం. తగ్గడం ఎంత తగ్గింది 20%. అండ్ దెన్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్. ఇది ఇంక్రీజ్ అంటే మీకు తెలుసు, ఇది పెరగడం. ఓకే, ఎంత పెరిగింది 80%. వాట్ వాజ్ ద నెట్ ఎఫెక్ట్? ఈ ప్రాబ్లంకి మీకు మెథడ్ 1, మెథడ్ 2, 3 ఈ మూడు ఫార్మాట్లో సాల్వ్ చేయండి. నేను మెథడ్ 1 ఒకటి చెప్తాను, మిగతా మీరు చేయండి. ఇక్కడ 20% ఇచ్చింది. ఫస్ట్ డిక్రీజ్ అయింది, తర్వాత ఏమైంది ఇంకో వాల్యూ ఇంక్రీజ్ అయింది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా, 20 × 80/100. 2 zeros క్యాన్సల్ చేయండి. 2 ఇక్కడ 80 - 20 అంటే 60.
ఓకే, అప్పుడు 80 టూ ఎయిట్స్ ఎంత 16 మైనస్ 16 ఎంత వస్తుంది అని అంటే 44% అని వస్తుంది. నెట్ ఎఫెక్ట్, నెట్ ఎఫెక్ట్ ఇది కూడా సేమ్ అంతే వస్తుంది. మీరు కావాలని ట్రై చేయండి. ఓకే, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. The tax imposed on an article is increased by 10% and its consumption is decreased by 10%. Find the percentage change in revenue from it. సో ఈ ప్రాబ్లం కూడా మీకు ప్రీవియస్గా చేసినట్టు 3 మెథడ్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, ఇది ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది. ఫస్ట్ ఇంక్రీజ్ అయింది, తర్వాత డిక్రీజ్ అయింది. నేను ఫస్ట్ మెథడ్లో ప్రాబ్లం చెప్తా. ఫస్ట్ మెథడ్లో ఇంతకుముందు చెప్పినా కదా, ఈసారి ఈ ప్రాబ్లంతో సెకండ్ మెథడ్ చెప్తా చూడండి. మెథడ్ 2లో చెప్తున్నా. 3 మెథడ్స్లో చేసుకోవచ్చు దీన్ని. ఇది చేంజ్ ఇన్ రెవెన్యూ అన్నాడు కదా, చేంజ్ ఇన్ రెవెన్యూ షార్ట్కట్లో సిఆర్ అని పెట్టుకొని, ఇక్కడ ఫస్ట్ ఏమైంది 10% ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇది ప్లస్. తర్వాత కన్జంప్షన్ అనేది డిక్రీజ్ అయింది, అంటే -10. ఇది డిక్రీజ్. 10 10s ఎంత -100. 2 డెసిమల్ తర్వాత పాయింట్ పెట్టండి, అంటే -1 వస్తుంది. ఇప్పుడు యాడ్ చేయండి టోటల్ 10 -10 -1 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 10 -10 అంటే 0, అంటే -1% వస్తుంది. ఆన్సర్ ఎంత? -1. ఇక్కడ -1% అంటే ఆప్షన్లో మీకు ఎట్లా ఇస్తారు అంటే 1% డిక్రీజ్ అని ఇస్తారు. 1% డిక్రీజ్, 1% ఇంక్రీజు. ఓకే, దీని అర్థం ఏంటంటే ఇక్కడ నెగటివ్ వాల్యూ వస్తేనేమో తగ్గింది అని అర్థం, అంటే తగ్గడం. అంటే ఇది మనకి ఎక్కడ డిక్రీజ్ ఉంటే అక్కడ. ఒకవేళ ఇక్కడ సింబల్ అనేది ప్లస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ 1% ఇంక్రీజ్ అయిందని అర్థం, ఇది పెరిగింది అని అర్థం. ఓకే, సో ఎంత రెవెన్యూ, చేంజ్ ఇన్ రెవెన్యూ ఎంత అంటే -1%. రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ వీడియోలో 2 నెంబర్స్ ఒకటి ఇంక్రీజ్ కావడం, అంటే 3 నెంబర్స్ ఇచ్చి దీనికన్నా సెకండ్ నెంబర్ 50% ఇంక్రీజ్ కావడం, ఫస్ట్ నెంబర్ 30% ఇంక్రీజ్ కావడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.